ఇప్పుడు సినిమాలు చూస్తున్నారా, చూస్తూ ఉంటారా? అసలు ఓకే. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మీరు చూసిన ఆఖరి సినిమా ఏంటి థియేటర్కి వెళ్ళి? థియేటర్కి వెళ్ళి మేబీ అవకాశం ఉండదేమో, జనం అంతా అసలు 20 ఏళ్ళ ఉంటుంది. ఒక్క విశ్వనాథ్ పిక్చరు ఆ మధ్య అనేది. పాపం విశ్వనాథ్ గారు అయితే ఆయన సినిమా ప్రీమియర్ ఉంటే పిలుస్తారు. మ్యూజికల్ పిక్చర్ ఉండమ్మ బొట్టు పెడితే ఆయన డైరెక్షన్ లో మీరు పెద్ద హిట్ ఉంది కదా. అంతేకాదు మూగ మనసుల్లో చక్కటి భాష, అదేదే ఆ స్లాంగ్, ఆ భాష నాకు రాదు. అప్పుడు పాపం కె విశ్వనాథ్ గారు ఇంటికి వచ్చి, అయ్య బాబోయ్ కొబ్బరి సెట్ మీద తెల్లకాకి అంతే మామ ఇట్లాంటి ఆ భాష అంతా నేర్పించాను. బ్రహ్మాండం. ఆల్మోస్ట్ సెకండ్ యూనిట్ డైరెక్టర్ అట కదండి సినిమాకి? నా యూనిట్. ఓ బ్రహ్మాండం. బాగుంది బాగుంది. ఈ మధ్య లేదా ఈ తరం ఆర్టిస్టులంతా మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు. కానీ మీకేమనిపిస్తుంది, ఇప్పుడు ఇండస్ట్రీ జమున గారికి తగిన విధంగా జమున గారి పట్ల స్పందిస్తున్నారా? జమున గారి ఆ విషయంలో మీరు ఏమంటారు? అంటే ఈ తరం ఆర్టిస్టులతో సంబంధం లేదు. ఈ తరం నిర్మాతలు అసలు సినిమాల్లో పరిశ్రమలోనే చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ ఎవరన్నప్పుడు కోడి రామకృష్ణ గారు ఎక్కడ కనిపించినా ఎంతో బాగా మాట్లాడటం, మేడం మీ చేత ఒక మంచి రాణి మాలినీదేవి లాంటి క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేసి యాడ్ చేయించాలి అని. అబ్బా ఇప్పుడు ఏమి యాడ్ చేస్తానండి, నాకు ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు అమ్మన్నా. ఎందుకంటే ఇప్పుడు నా కాంటెంపరీ ఆర్టిస్టులు కొందరు అప్ప వేషాలని, మరి ముసలి వేషాలని ఇట్లాంటివి వేశారు. అదే కాకుండా ఒక ఆర్టిస్ట్ నాతో ఉంది, జమున గారు మనం టాప్ హీరోయిన్స్గా ఉన్న రోజుల్లో ₹1,00,000 కూడా తీసుకోలేదు. ఇప్పుడు అత్త వేషాలకి అమ్మ వేషాలకి 10 లక్షలు ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నాను. ఆ లెవెల్లో వచ్చారు సీనియర్ ఆర్టిస్టులు, కొందరు చేస్తున్నారు కూడా. నా థియరీ ఏంటంటే, ఒకటి నాకు ఈ హెడ్ షేక్ ఒకటి ఎక్కువగా ఉంది, అందుకు అవాయిడ్ చేశా. రెండవ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒకప్పుడు ఒక అందాల హీరోయిన్గా ఉండి రాణిగా ఉండి ఇప్పుడు ఎందుకు ఈ ముసలి వేషాలు లేకపోతే ఏమైంది? ప్రేక్షకులకి అలాంటి రూపాన్ని అలాగే ఉంచారు. ప్రేక్షకుల దృష్టిలో జమున అంటే అందాల తార అలా ఉండిపోని. ఇప్పుడు మనకు ఆర్థికమైన ఇబ్బందులు ఏం లేవు, భగవంతుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా నలుగురికి దాన ధర్మాలు చేసే లెవెల్లో ఉన్నాను, పర్వాలేదు, జీవితం సంతృప్తిగా ఉంది. ఇప్పుడు అమ్మమ్మ వేషమో అత్త వేషమో వేసి 10 లక్షలు తీసుకుంటే ఎంత, ఆ రోజుల్లో తీసుకున్నది 10 లక్షల కంటే ఎక్కువే. మరి ఆర్థిక కోణం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. జమున గారు తన కెరియర్లో ఆర్థికమైన విషయాల్ని కరెక్ట్గానే మేనేజ్ చేశారు అని అనుకుంటారా? తప్పకుండా చాలా తెలివిగా, అటు నాన్నగారి హయాంలో కానీ నా హయాంలో కానీ నేను ఆర్థికంగా ప్రాపర్టీ విషయాలు, ముఖ్యంగా సినిమా హాల్ ఉండేది గుంటూరులో, అట్లాగే ఇక్కడికి వచ్చి అలంకార థియేటర్, గుంటూరే, ఆ థియేటర్ పక్కన ఉన్న ప్రాంతంలోనే నేను పుట్టి పెరిగాను. ఇప్పుడు కూడా చెప్తారా జమున గారి థియేటర్ అని మా ఊర్లో గొప్పగా. అట్లాగా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను కాబట్టి అటు వెళ్ళాను. కానీ ఆర్థికంగా నేను నష్టం ఎందుకు పోలేదు అంటే, సినిమాలు తీయలేదు, అది ఫస్ట్ పాయింట్. సావిత్రి గారి లాగా సినిమా మాత్రం తీయాల. దీనికి చిన్న ఉదాహరణ చెప్తా, ఇంట్రెస్టింగ్. సరే, ఈ డాక్టర్ మమత అని పాపను పెట్టి సీరియల్ తీశాను. అది నేను సినిమాగా చేద్దామని కొంత ఖర్చు పెట్టి అన్నీ రెడీ చేశాను.
చేసిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూటరు నేను తీసుకుంటాను అన్నాడు, ఫైనాన్స్ చేస్తాను. అప్పుడు ఎంత కలర్లో 10 లక్షలు అవుతుంది. అప్పటికే నేను కొంత ఖర్చు పెట్టేశాను, రికార్డింగ్, సాంగ్స్, డ్రెస్సులు, ఆర్టిస్ట్కి అడ్వాన్స్లు అన్నీ అయిపోయినాయి. ఆయన లాస్ట్ మూమెంట్లో చేయించేశాడు. చేద్దామని కాల్ షీట్లు ఇచ్చేశారు, షూటింగ్, రా ఫిల్మ్ అన్నీ కొనిపెట్టేశారు. అప్పుడు వాటికి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది. సరే కదా అని ఏమయ్యా వెళ్ళాలి షూటింగ్ అంటే మనిషి రాల. అప్పుడు ఏం చేశాను, విజయవాడ పరిగెత్తి ఆ డిస్ట్రిబ్యూటర్ ఫాదర్ని, సార్ ఏంటి మీ అబ్బాయి తీసుకుంటానన్నాడు, అన్నీ రెడీ చేశాక రాలేదు, డబ్బు ఇవ్వలేదు, నేను ఇంత ఖర్చు పెట్టాను అని చెప్తే ఏమి రా ఏంటంటే చేద్దాం. తీరట్టు మెడ్రాస్ వచ్చాక మా మేనేజర్ని అడిగా, ఏంటి ఇట్లా చేస్తున్నాడు, ఏంటి విషయం అంటే ఫైనాన్సర్ దగ్గర తీసుకుందాం అన్నాడు. అంటే నాకు తెలియదు కదా ఈ ఫైనాన్స్, ఫస్ట్ టైం నేను సినిమా తీయాలనుకుంది. అడిగితే ఏముంది మేడం, ఆయన దగ్గర ఏం లేదు, ఫైనాన్స్ చేస్తాను, ప్రొడ్యూసర్ అని తన పేరు వేయించుకున్నాడే, ఆయన దగ్గర నండి లేదు, మీ ముఖం చూసి ఇస్తారు. ఎందుకు ఇస్తారు, మీ దగ్గర సినిమా హాల్ ఉంది, ఇక్కడ పెద్ద ప్రాపర్టీ ఉంది, అది పెడితే మీకు కూడా 10 లక్షలు ఇస్తారు. అమ్మ బాబోయ్, నాకు ఈ సినిమా వద్దు, నా సినిమా హాల్ తాకొట్టవద్దు అని నమస్కారం పెట్టి మూల పడేసా. పోయిందేదో పోయింది. అందువల్ల నేను సినిమా తీయలేదు కాబట్టి ఆర్థికమైన ఇబ్బందులు పడలేదు. అది నమస్కారం. నేను జమునని, మీ అభిమాన నటిని. నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో ఐ డ్రీమ్లో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.